గుడిలో ప్రదక్షిణానికి కూడా కొన్ని నియమాలున్నాయండి. అవి పాటిస్తే స్వామి దర్శనం చాలా బాగా అవుతుంది. అదే గనక నేను చెప్పినది పాటించకపోతే మనకి పుణ్యం రాకుండా మనతో ఒక శక్తులొచ్చేస్తాయి. ఆ శక్తులేంటి? మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. ఇక్కడ స్వామివారి మూలమూర్తిని దర్శించుకుంటూ మీరు ఈ వీడియోని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మనం ఆలయాల్లో చూస్తూ ఉంటాం. 108 ప్రదక్షిణాలని, 11 ప్రదక్షిణాలని, లేదంటే 3 ప్రదక్షిణాలని, లేదంటే ఒక ప్రదక్షిణమని చేస్తూ ఉంటారు. ఈ సమయంలో అందరూ కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటారు ప్రదక్షిణాన్ని. కొంతమంది ఏం చేస్తారు, ధ్వజస్తంభం నుండి బయలుదేరి ఒక రౌండ్ వేసొస్తారు. అది కరెక్ట్. అయితే కొంతమంది ఏం చేస్తారు అంటే గనక మనకు గుడి గోపురం వెనక వైపు గానీ, పక్కల గానీ వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము అంటే గనక అక్కడ ఏమన్నా విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని ముట్టుకోవటము, లేదంటే ఎనక గనక గోడ వైపు ఏం లేదనుకోండి అక్కడ మొక్కటము చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా తిరుమల క్షేత్రంలో మనం చూసినట్లయితే బయటికి రాగానే విమాన వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచుని నమస్కరించుకోవచ్చు. కానీ గుడి వెనక వైపుకు వెళ్ళి నమస్కరించుకుంటూ ఉంటారు చాలామంది కూడా. అది చాలా తప్పండి. అలాగే కొంతమంది బలిపీఠానికి కూడా నమస్కరించుకుంటూ ఉంటారు. అది కూడా చాలా తప్పు. ప్రదక్షిణం ముందుగా మనం ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ నమస్కరించుకుని అక్కడ నుండి మనం కుడివైపుగా వచ్చి గుడికి అది గుడి ప్రాంగణానికి అది ఇది ఉంటుంది చూడండి, గోడకి మనకు ఒక అడుగు దూరం, 2 అడుగుల దూరం ఉండాలండి మినిమం. 2 అడుగుల దూరం ఉండి మనం ప్రదక్షిణం చేయాలి. అంతేగాని ఆ గోపురానికి ఆనుకుని అయితే చేయకూడదు. మనకు ప్రతిరోజు కూడా కొన్ని వైష్ణవ ఆలయంలో కానీ కొన్ని ఆలయాల్లో ఏం చేస్తారంటే బలన్నాన్ని పెడుతూ ఉంటారు. ఈ బలన్నాన్ని ఎవరికి పెడతారు అంటే కనుక దేవతలకు కాదండి, అక్కడ రాక్షస గణాలు ఉంటాయట. ఆ బలిపీఠం అంటే ఆ బలన్నాన్ని పెట్టి తీసుకునేది ఆ యొక్క రాక్షస గణాలు ఉంటాయి. ఆ గణాలకి అక్కడ వేస్తూ ఉంటారు. అందుకని మనం ఆ యొక్క ప్రాంగణంలో ఆ యొక్క కొన్ని చోట్లయితే క్యూ లైను పక్కగా ఉంటుంది, అది తప్పులేదు. కానీ అంటే ఇప్పుడు తిరుచానూరు ఉందండి, గోడకి ఆనుకునే ఉంటుంది కాబట్టి కొంచెం అది కూడా కొంచెం దూరంగానే ఉంటుంది కొన్ని చోట్ల. కొన్ని చోట్ల మాత్రం కొంచెం దగ్గరగా ఉంటుంది. అంటే గోవిందరాజస్వామి టెంపుల్ అనుకోండి, గోడకి ఆనుకునే క్యూ లైన్ ఉంటుంది. దానికి ఇంకా మనం ఏం చేయలేం. కాకపోతే మనం ఆ క్యూ లైన్లోనే నుంచుని అయితే నేను చాలామందిని గమనిస్తాను, వెనక నుంచుని ఆ గర్భాలయం వెనక వైపు ఆ గోడకి నమస్కరించుకుంటూ ఉంటారు. స్వామి వెనకాల భూతగణాలు, కొన్ని రాక్షస పిశాచులన్నీ కూడా వెనక ఉంటాయంట. మనం గనక వెనక వాటిని దర్శనం చేసుకున్న వాటిని మనం పట్టుకున్నామంటే మన వెనకాల వచ్చేస్తాయట అనేది నేను విన్నాను. అట్లా మనంటే వచ్చేసి మనకి రోగాలు రావటం కానీ, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా మనకి మంచి జరగకపోవటం కారణం ఇదేనని చెప్తూ ఉంటారు. అలా ఆ రాక్షస గణాలకి మనం వెనక వైపు అస్సలు స్వామివారు ఇప్పుడు మనమే ఉన్నామండి, మన వెనక వైపు కొడితే మనకి ఎంత బాధగా ఉంటుంది అంటే మనకు కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. అలాగే స్వామి వెనక నుంచి మనం చేసినా కూడా అది తప్పుగానే ఉంటుంది. అయితే స్వామివారిని ఎదురుగా నమస్కరించుకోండి, ప్రదక్షిణం చేయండి, చక్కగా 3 ప్రదక్షిణాలు చేసుకోండి, స్వామిని దర్శనం చేసుకొని బయటికి రండి. అలాగే ప్రదక్షిణ సమయంలో మీరు ఎటువంటి శబ్దం కూడా చేయకూడదు. స్వామి నామస్మరణ మనసులో చేసుకుంటూ తిరగాలి. అంతేకాని ఆ గుడి ప్రదక్షిణం చేసేటప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ, లేదంటే పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ చేస్తే మీరు 108 ప్రదక్షిణాలు చేసినా, మీరు 2000 ప్రదక్షిణాలు చేసినా శూన్యం. అది అసలు దేనికి పనికిరాదు. మనం ఒక్క ప్రదక్షిణం చేయండి. ఆ ప్రదక్షిణం కూడా మనస్ఫూర్తిగా మొదలుపెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ స్వామి నామస్మరణ చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆ యొక్క గర్భాలయం చుట్టూ ఎప్పుడైతే మనం ప్రదక్షిణ చేస్తామో అది ఆ నారాయణుడికి కానీ ఆ మహాదేవుడికి కానీ చెందుతుంది. అలాంటి ప్రదక్షిణాన్ని మీరు అలవరుచుకోండి. ఆ ప్రదక్షిణాన్ని చేస్తే మనందరికి కూడా మంచి జరుగుతుంది. అలా ప్రదక్షిణం చేయాలంటే ఆలయాల్లో చాలామంది తప్పుగా అలా చేస్తూ ఉంటారు. అలాగే గర్భాలయం వెనక వైపు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నమస్కరించకండి. అలాగే బలిపీఠాన్ని కూడా ఇప్పుడు కూడా నమస్కరించడం కానీ అవి చేయకండి. స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత బలన్నాన్ని సమర్పిస్తారు. అంటే వారు కూడా రాక్షస గణాలకు కూడా స్వామి ఆహారం ఇచ్చినట్లుగా అక్కడ బలి అన్నాన్ని సమర్పిస్తారు. కాబట్టి ఆ బలి ఇచ్చే చోట, బలన్నాలు పెట్టే చోట మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో అక్కడ మొక్కకండి. అక్కడ మామూలుగా
అక్కడ దూరంగానే ఉన్నట్లయితే చాలా మంచిది. అయితే సాష్టాంగం చేసేటప్పుడు చాలామంది చేస్తూ ఉంటారు. గర్భాలయం ముందే చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఏ విష్ణాలయం గానీ, శివాలయంలో గానీ ముందు అక్కడ గరుడాళ్వారు లేకపోయినా గరుడాళ్వారు ఉన్నట్టేనండి. అలాంటి ధ్వజస్తంభానికి మధ్యలో కూడా మనం నమస్కరించకూడదు కాబట్టి ధ్వజస్తంభానికి ముందు గర్భాలయం అది ఆ యొక్క ముఖద్వారం దాటి రాగానే అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. అది జీవస్థానం. అది ఒక స్వామివారి యొక్క పాదాలుగా భావిస్తారు. అక్కడ నమస్కరించుకొని అక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాల్సిందిగా చాలామంది చెప్తూ ఉంటారు. అది మీరు పాటిస్తే చాలా అద్భుత ఫలితాలు ఇస్తాయి. ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడకూడదు, వెనక వైపు నమస్కరించకూడదు. అక్కడ చాలామంది విగ్రహాలు పెడుతూ ఉంటారు. విగ్రహాలు పెట్టినా కానీ దూరం నుండి నమస్కరించుకోండి, కానీ వెళ్ళి అంటుకొని వారి పూలు పెడతాం అలాంటివి మాత్రం చేయకండి. అది చాలా తప్పని చాలామంది చెప్తూ ఉన్నారు. అది పాటిస్తే చాలా మంచిది. అలా చేయండి. అలా ప్రదక్షిణాలు చేస్తే స్వామి చెందుతాయి. స్వామివారు ఎంతో సంతోషిస్తారు కాబట్టి అలాంటి ప్రదక్షిణం స్వామి స్వీకరిస్తాడు. లేదంటే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. గుడి చుట్టూరు మేము తిరగలేమండి అనుకున్న వాళ్ళు ఆత్మ ప్రదక్షిణం చేసుకుని 3 సార్లు స్వామిని నమస్కరించుకున్న గర్భాలయం చుట్టూ తిరిగినంత పుణ్యం వస్తుంది. అసలు ఆత్మ ప్రదక్షిణం అంటే మనలోనే దేవుడు ఉన్నాడు. మనం చుట్టూ తిరుగుతుంటే మనలో ఉన్న దేవుడి చుట్టూ మనమే తిరుగుతున్నట్లు. అలా ఆ ప్రదక్షిణం కూడా చేస్తే మంచిది. ఆ పాపాలన్నీ కూడా పోతాయి. ఒక్కొక్క ప్రదక్షిణం ఒక అహంకారాన్ని విడిచేసి మనం లోపలికి వెళ్తాం. 3 ప్రదక్షిణాల్లో క్రోధము, మదము, మాత్సర్యము అలాంటివన్నీ కూడా వదిలేసి స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఈ ప్రదక్షిణ మార్గం అనేది ఏర్పడింది. 3 సార్లు ప్రదక్షిణం చేసి స్వామిని దర్శనం చేసుకోండి. లేదు మేము ఎక్కువ చేయలేము అన్నవాళ్ళు ఒక ప్రదక్షిణం, అది కూడా చేయలేము అన్నవాళ్ళు ఆత్మ ప్రదక్షిణం చేసుకుని స్వామిని దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీ అందరికి కూడా లభిస్తాయి. స్వామివారి యొక్క ఆశీస్సులు వస్తాయి. తిరుమల క్షేత్రంలో ప్రదక్షిణం చేయాలంటే కనుక 4 మాడా వీధులు ఉన్నాయి చూడండి. 4 మాడా వీధులు ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే మనం వైకుంఠం మొత్తం ప్రదక్షిణం చేసినంత పుణ్యం వస్తుంది. ఈసారి తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు అలా కూడా చేయండి. ఇదండి ప్రదక్షిణాల గురించి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.